మరి 2025 సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే, శని భగవాన్ స్థితి అయితేనే, అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడడం వల్ల ఈ రాశిలో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది. మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు. జ్యోతిష శాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడు. అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఒకడు నెలకి 2 లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు. మనం ఇన్స్టాల్మెంట్ కట్టగలమా, ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు. వాడు ఎప్పుడూ కొనలేకపోతుంటాడు. అలాగే నెలకు 30,000 జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఏదన్నా కుజ బలం ఇంపార్టెంటు. దాని తర్వాత ఏంటంటే కుజుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి, వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు. మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి. ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి. సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. అలాగే వీలుంటే కోతులకి, అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్టా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డు మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దానికి తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది. మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది. దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది. అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహప్రవేశాలకు వెళ్తుండండి. ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఫర్ సేల్ అని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి, వాళ్ళని కనుక్కోండి, ఎంత అవుతుందనో తెలుసుకోండి, దాని బ్రోచర్లు తెచ్చుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపీ మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి. సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి, ఐరన్ రేటు తెలుసుకుంటూ ఉండండి, భూమి విలువ ఊరికనే తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి. కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది. ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది. అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతూ కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మికొన్నట్టు అందులో రోజుకు 1 గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది, అదే గృహం ఏర్పడుతుంది. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మరి 2025లో మీరు ప్రయత్నం బట్టి ఒక 90 రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ప్రారంభంలో కన్యారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి
ఫ్యూచర్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఈ సంవత్సరంలో మారబోతున్నటువంటి ప్రధాన గ్రహాల స్థితి ఈ కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ప్రధానంగా 4 గ్రహాలు వారి యొక్క రాశులు మారడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా శని భగవానుడు కన్యా రాశి వారికి గత 2 సంవత్సరాలుగా, సుమారు 2.5 సంవత్సరాలుగా 6వ స్థానంలో శని అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు రావడం జరిగింది. నాకు తెలిసి కన్యా రాశిలో వాళ్ళు అర్హత కలిగి ఉండి వాళ్ళ స్థాయికి తగినటువంటి ఉద్యోగ ప్రయత్నం చేసిన ప్రతి వాడికి కూడా ఉద్యోగం రావడం 100% ఈ సమయంలో రావడం జరిగింది. అంటే ఎవరు కూడా ఈ రాశిలో ఖాళీగా ఉండే అవకాశం లేదు. అంటే వాళ్ళు ఏదో కొంత పెద్ద ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది, ఏదో సివిల్స్ అనో ఏదో ఎంఎస్ఓ మెడికలో అలాంటి వాళ్ళకి తప్ప 99% సాధారణ స్థాయి అందరికీ కూడా మరి శని భగవానుడు ఆశీర్వాదంతో ఉపాధి అవకాశాలు రావడం లభించింది. అటువంటి శని భగవానుడు మరి కన్యా రాశి వారికి ఒక విధంగా దురదృష్టమే అని చెప్తాను. ఈ నెల అంటే మార్చి నెల 29వ తారీఖున ఇంచుమించుగా మనకి మార్చి నెలాఖరున 6వ స్థానం నుంచి 7వ స్థానానికి మారబోతున్నాడు. 7వ స్థానం అన్నది ఒక విధంగా ఏంటంటే వివాహానికి, వైవాహిక జీవితానికి, ఎఫైర్స్కి, విదేశ ప్రయత్నాలకి, ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో శని భగవానుడు కొంతవరకు ఈ కన్యా రాశి వారికి ఇబ్బంది కలగబోతుందన్నమాట. అంటే సాధారణంగా కన్యా రాశి వారికి శని శుభుడే కదా, మంచి ఫలితం ఇస్తాడు కదా అనుకుంటారు చాలామంది. సహజంగా శని ఓకే, మంచివాడు, కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కానీ శని భగవానుడు కొన్ని కారకత్వాలు కలిగి ఉంటాడు అన్నమాట. అంటే ప్రతి గ్రహానికి కారకత్వాలు ఉంటాయి. ఈ శని భగవానుడు 8, 12 భావాలకి కారకత్వం వహిస్తుంటాడు. అంటే శని ఏ భావంలో ఉన్నా ఆ భావంలో అష్టమాధిపతి ఉన్నట్టే ఫలితం ఇస్తాడు, వ్యయాధిపతి ఉన్నట్టే ఫలితం ఇస్తాడు అన్నమాట. మరి 6వ స్థానం దుస్థానం కాబట్టి 8వ భావ ఫలితం ఇచ్చినా, 12వ భావ ఫలితం ఇచ్చినా ఇంతకాలంగా కన్యా రాశి వారికి విపరీత రాజయోగం యాక్టివేట్ అయి ఉద్యోగపరంగా విజయాలు, సక్సెస్ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇదే స్టేటస్ కలిగినటువంటి శని భగవానుడు సప్తమంలోకి రాబోతున్నాడు. అంటే ఒక వ్యయాధిపతి సప్తమంలోకి వచ్చినా ఏమవుద్ది, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు, విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో విధంగా ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వేరే కారణం అవ్వచ్చు, ఫిజికల్గా దూరం అవుతారు. అలాగే అష్టమాధిపతిగా అంటే ఆ కారకత్వం వహిస్తాడు కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి. అంటే సాధారణంగా సప్తమ భావంలో ఉన్నటువంటి శని వివాహం తర్వాత బంధాన్ని చాలా గట్టిగా ఉంచుతాడు. వివాహం అవడానికే చాలా ఇబ్బందులు పడతాయి. చాలా వరకు శని 36 సంవత్సరాలు దాకా కూడా వివాహం జరగకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. మరి ఇంకా కొంతమందికి 42 అప్పటిదాకా కూడా శని భగవానుడు తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు ఒకవేళ తొందరగా వివాహం అయింది, శని సప్తమంలో ఉన్నాడంటే ఖచ్చితంగా భార్య కానీ భర్త కానీ వయసులో తేడా ఉండొచ్చు. అంటే భర్త కన్నా భార్య వయసు ఎక్కువ ఉండొచ్చు, లేదంటే భార్య కన్నా భర్త వయసు చాలా ఎక్కువ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తక్కువ ఉండొచ్చు, లేదా స్టేటస్ డిఫరెన్స్ తనకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఏదో ఒక స్టేటస్ కానీ, ఏజ్ కానీ, మతం కానీ, కులం కానీ తేడా ఉండే అవకాశం ఉంటుంది తొందరగా వివాహం జరిగినప్పుడు. అది ఆలస్యంగా వివాహం అయితే మాత్రం కొంతవరకు
ఇటువంటి ఫలితం ఉండదు. బట్ కానీ ఏదో ఒక ఇబ్బంది మాత్రం సప్తమంలో శని ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరి శాస్త్రాల్లో చెప్పిన విధంగా ప్రస్తుతం ఇప్పుడు ఎవరు లేరు, కానీ కొంతవరకు అనాకారే అంటారు, నడకలో ఇబ్బంది రావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద శని భగవానుడు ఈ రాశి వారికి ఏప్రిల్ నెల నుంచి ప్రతికూల స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి జాతకుడు వివాహ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అయితే శని 7లోకి వెళ్ళిపోయినా మరి రాహు ప్రస్తుతం సప్తమంలో ఉంటూ 19వ తారీఖు మే నెల, అంటే ఇంచుమించుగా మే నెల వారం రోజులు అటు ఇటులో మే 20 తారీఖున మళ్ళా 6వ స్థానంలోకి రాబోతున్నాడు రాహు. అంటే ఒక విధంగా రాహుకి కుంభం స్వక్షేత్రం కాబట్టి మధ్యలో ఒక 50 రోజులు తేడా ఉంటుంది అంతే. దాని తర్వాత నుంచి మళ్ళా మరి కన్యారాశి వారికి 6వ భావంలో రాహు శనిలాగా యాక్ట్ చేస్తూ మీకు శనిచ్చిన ఫలితాల కన్నా ఇంకా ఎక్కువ ఫలితాలు రాహు వల్ల రావడం జరుగుతుంది. ఏ విషయంలో? ఉద్యోగ విషయంలో. అంటే ఎక్కువగా రాహు 6లోకి వచ్చినప్పుడు మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడతాడు. మీరు శని వెళ్ళిపోతున్నాడని దిగులు పడక్కర్లేదు. మళ్ళీ ఒక 50 రోజుల తర్వాత రాహు అదే స్థానంలోకి వచ్చి మీ యొక్క స్థితిని మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి గురుగ్రహం ప్రస్తుతం మరి మే 5వ తారీఖు 15వ తారీఖు వరకు అటు ఇటుగా ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం 15 మే తారీఖున దశమంలోకి రావడం జరుగుతుంది. దశమంలోకి ఎప్పుడైతే గురువు వచ్చాడో అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తాడు. 2, 6, 10. అంటే ఒక విధంగా ఉద్యోగంలో కొంతవరకు మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించి కొంతవరకు మీ యొక్క టాలెంట్ని విద్యలో, అంటే మన వృత్తిలో ఇంప్రూవ్ చేసుకొని పెద్దవారు గురువుల సహకారంతో వృత్తిలో ఏదో ఒక హోదా పెరగడం కానీ, గౌరవం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా కొంతవరకు ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే 2వ భావాన్ని చూస్తూ ఉంటాడు కదా, అందువలన ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల మీకు ఈ సంవత్సరంలో సొంత గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది కన్యారాశి వారికి. మీరు మీ ప్రస్తుతం ఉన్నటువంటి గృహంలో, అంటే మీకు సొంత గృహం ఉంటే ఓకే, ఏంటి అద్దె గృహం ఉన్నా చూసుకోండి. అందులో మీకు చాలా వరకు ఈ సమయంలో మరి కన్యారాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే దోషం ఆగ్నేయ దోషం అన్నమాట. అంటే తూర్పు ఆగ్నేయంలో మీకు ఒకవేళ వంటగది మీకు ఓపెన్ కిచెన్ ఉన్నా, లేదంటే ఆగ్నేయంలో ఎటువంటి గోతులు కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కన్యారాశి వారికి ఎక్కువగా ఆగ్నేయ దోషం ఏర్పడుతుంటుంది. దీని ప్రభావం వల్ల, అంటే ఎవరైతే ఈ కన్యారాశి వారు ఈ ఆగ్నేయ దోషం ఉన్నటువంటి గృహంలో వాళ్ళు ఇండివిజువల్గా కానీ పేరెంట్స్తో కానీ నివసిస్తుంటే వాళ్ళకి కంపల్సరిగా ఆ గృహంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, చేసినటువంటి అప్పులు తీరకపోవడం, ఆడపిల్లల వివాహాలు ఆలస్యమవడం, ఒకవేళ వివాహమైనా తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం, అలాగే ఆ ఇంట్లో మగపిల్లలు ఏదో విధంగా వ్యసనాలకు లోనై పెద్దవాళ్ళ మాట వినకుండా వాళ్ళు డామినేట్ చేసే పరిస్థితి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కొంతవరకు ఈ రాశివారు ఆగ్నేయ దోషాలు సరిచేసుకుంటే మరి ఈ సంవత్సరంలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.